నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రామాయణ మహాకావ్యం అసలు కథేంటో ఈ వివరణలో మనం ఇప్పుడు వేగంగా చూద్దాం. కేవలం ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేసి సముద్రాన్నే దాటి అధర్మాన్ని అంతం చేసిన ఒక మహావీరుడి అద్భుత ప్రయాణమిది. ఇక కథలోకి వెళితే దశరథ మహారాజు అత్యంత వైభవంగా పాలించే అద్భుతమైన అయోధ్యానగరంతో ఈ ఇతిహాసం మొదలవుతుంది. దశరథుడికి నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడైన శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు రూపంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. ఆ తర్వాత మిథిల రాజ్యానికి రాజు అయిన జనక మహారాజు తన కుమార్తె సీతమ్మ కోసం ఒక బ్రహ్మాండమైన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరూ కదపలేని శివుని మహావిల్లును శ్రీరాముడు చాలా సునాయాసంగా విరిచేస్తాడు. దాంతో సీతారాముల అద్భుత వివాహం జరుగుతుంది. అంతా సంతోషంగా ఉండి ఇక రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన ఆ సమయంలోనే కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. మంథర మాటల వల్ల కైకేయి తన కొడుకు భరతుడికి రాజ్యం, రాముడికి ఏకంగా 14 వనవాసం కావాలని పట్టుబడుతుంది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు సంతోషంగా రాజ్యాన్ని వదిలేసి సీతా లక్ష్మణులతో కలిసి అడవికి బయల్దేరతాడు. అడవిలో శూర్పణక రాకతో మొదలైన కల్లోలం, మాయలేడి రాక, ఆపై మోసంతో సీతాపహరణం వరకు చాలా వేగంగా జరిగిపోతాయి. సీతమ్మను రక్షించడానికి పక్షిరాజైన జటాయువు రావణుడితో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేయడం అత్యంత హృదయవిదారకమైన ఘటం. అడుగడుగునా సీతమ్మను వెతుకుతున్న రాముడికి తన పరమ భక్తుడైన ఆంజనేయస్వామి కలుసుకోవడం కథలో అతిపెద్ద మలుపు. ఆ తర్వాత రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని వధించి ఒక బలమైన వానరసేనను సిద్ధం చేస్తాడు. హనుమంతుడు ఒక్క ఉదుటున ఆ మహాసముద్రాన్ని లంఘించి లంకలోని అశోకవనంలో ఉన్న సీతమ్మను సురక్షితంగా కనుగొంటాడు. రాముడి ఉంగరం చూపి సీతకు ధైర్యం చెప్పి ఆపై తన తోకతో లంకను దహనం చేసి గర్వంగా వెనక్కి వస్తాడు. వానర సైన్యంతో సముద్రంపై అద్భుతమైన రామసేతువ నిర్మించి లంకకు చేరుకోవడంతోనే ఇక ఈ మహాయుద్ధం మొదలవుతుంది. భీకరమైన ఆ యుద్ధంలో కుంభకర్ణ, ఇంద్రజిత్తుల పతనం తర్వాత చివరగా బ్రహ్మాస్త్రంతో రావణుడి సంహారం కూడా పూర్తవుతుంది. అహంకారం, అధర్మం ఎంతున్నా సరే అంతిమంగా ధర్మమే ఎలా గెలుస్తుందో చెప్పడానికి ఈ అద్భుత విజయమే ప్రతీక. ఘన విజయంతో అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడికి తమ్ముడు భరతుడు సంతోషంగా రాజ్యాన్ని మళ్లీ అప్పగిస్తాడు. అంగరంగ వైభవంగా రాముడి పట్టాభిషేకం జరుగుతోంది. అక్కడి నుండే ఎంతో ప్రశాంతమైన, ధార్మికమైన రామరాజ్యం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, భక్తి, ప్రేమ, నిజాయితీ ఉన్నవాళ్లే ఎప్పటికీ నిజమైన విజేతలుగా మిగిలిపోతారు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా సరే సత్యం, ధర్మం బలాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈ మహత్తర సందేశమే రామాయణం.